మనకి చేతకానప్పుడు పక్కన వాళ్ళ మీద నింద వేయడం కొందరికి అలవాటు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఇదే అలవాటు ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రోజు రోజుకు పాండ్యాపై ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోతుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణం పెట్టి ముంబైని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న తిలక్ వర్మపై పాండ్యా చేసిన కమెంట్స్ పెనుదుమారాన్ని రేపుతున్నాయి. తిలక్ వల్లే ఓడిపోయామని అర్థం వచ్చేలా మాట్లాడిన పాండ్యాపై విమర్శలు ఆగడం లేదు. ఇటీవలి ఢిల్లీపై జరిగిన మ్యాచ్లో ముంబై ఓడినా తిలక్ వర్మ పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ముంబై ఇండియన్స్ ఓటమికి తిలక్ వర్మే కారణమంటూ హార్దిక్ పాండ్యా కమెంట్స్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా తొలి 4 బంతులకు సింగిల్స్ మాత్రమే తీశారు. ఆ ఓవర్ చివరి 2 బంతులను తిలక్ 6-4గా మలిచాడు. అంతకు ముందు అక్షర్ వేసిన 8వ ఓవర్లోనూ తిలక్ 2 సింగిల్స్ తీయగా చివరి బంతికి హార్దిక్ 6 బాదడంతో ఆ ఓవర్లో 10 పరుగులొచ్చాయి. ఈ మ్యాచ్ లో 2 ఓవర్లే బౌలింగ్ చేసిన అక్షర్ 24 పరుగులిచ్చాడు. అటు అక్షర్ తొలి ఓవర్లో తిలక్ దాడికి దిగకపోతే తర్వాత ఓవర్లోనైనా సరే అటాక్ చేయమని హార్దిక్ ఎందుకు చెప్పలేదనే ప్రశ్న వినిపిస్తోంది. ఇటు అక్షర్ పటేల్ బౌలింగ్ ను హార్దిక్ టార్గెట్ చేయలేకపోయాడు. ముంబై కెప్టెన్ దీనికి ఏం సమాధానం చెప్తాడో మరి అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.